హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఇంట్లో మనకి యుద్ధం మొదలైందండి. యుద్ధం అంటే ఏం లేదు, పిల్లలు సెలవులు ఇచ్చారు కదా. మా ఇంట్లో అయితే యుద్ధం స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా తయారీ విధానం ఇవాళ చూద్దామండి. ఇదైతే ఎక్కువ తినకూడదు, మంచి ఫుడ్ అయితే ఏం కాదు. బట్ కానీ పిల్లల సంతోషం కోసం ఒక్కోసారి చేయాల్సి వస్తుందండి. మా పిల్లలైతే పాస్తా అడిగారు, అందుకని చెప్పేసి చేస్తున్నాను కదా అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి తీసాను. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని వాటర్ పోసుకొని దాన్ని బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి కానీ వెన్న కానీ వేసి దాంట్లో మనం తీసుకున్న పాస్తాని కూడా వేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత అదిగో వీడియోలో చూపించినట్లుగా అట్లా అయితే సరిపోతుందండి. మరీ మెత్తగా అయితే అవసరం ఉండదు. తర్వాత వాటిని ఒక స్ట్రైనర్ తీసుకొని వడకట్టేసుకోవాలండి. చూసారు కదా ఎలా ఉన్నాయో. మెత్తగా కనుక ఉడికితే మనకు అట్లా కనిపించు, ఒకదానికొకటి బాగా అంటుకొని పోతాయండి. అందుకని చెప్పేసి ఎక్కువ బాయిల్ అవ్వకూడదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూను షుగరు, మిర్చి మనకి ఘాటుని బట్టి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ వేసుకోవచ్చు. 2 టమోటాలు తీసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలండి. ఇందాక మనం పాస్తాను వడకట్టుకున్నాం కదా, చూసారు కదా ఒకదానికొకటి ఎట్లా అంటుకుంటున్నాయి. ఇప్పుడు మనం దాన్ని కోల్డ్ వాటర్ పోసేసుకుంటే అన్నీ విడిపోతాయండి. చూసారు కదా. ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత చిన్నెల్లిపాయ ముక్కలు, కొంచెం మిర్చి మనం వేగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు 1 కప్పు, క్యారెట్ 1 కప్పు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో కొంచెం సరిపడిన సాల్ట్ వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మగ్గనివ్వాలండి. తర్వాత మనకి ఇది బాగా థిక్గా బాగా కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి అంటే 1 కప్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. బాగా చిక్కగా ఉండకూడదు, పలుచగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. ఈ పాస్తాలో కూడా 2-3 టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు నేనైతే ఎల్బో చూపించాను కదా, వాటిల్లో స్ట్రైట్గా కూడా ఉంటాయి. చూసారు కదా, మనకి అదైతే తయారైపోయింది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఇందాకలో మనం ఆనియన్స్, క్యారెట్లు మగ్గనిచ్చాం కదా, ఇప్పుడు కొంచెం అవి మగ్గిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకున్నానండి. క్యాప్సికమ్ కూడా మంచిది కదా పిల్లలకి, మామూలుగా విడిగా అయితే ఇష్టపడరు, ఇలా అయితే తింటారని చెప్పేసి క్యాప్సికమ్ కూడా వేశాను. తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని బఠానీ కూడా వేసుకొని, బఠానీ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అండి. అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. మనం ఇందాక ఏదైతే మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు దాంట్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. కొంచెం వాటరు, మిరియాల పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా, చాట్ మసాలా అన్నీ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం కొంచెం చాలు, లేకపోతే మరీ ఎక్కువ ఘాటుగా ఉంటాయి. ఇందాక కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా కప్పులో, అది కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని చూడాలి. చూసారు కదా ఇందాకటికి ఇప్పటికి చూడండి థిక్గా మారిపోయింది. అది మనం ఆ వాటర్ పోయగానే అలా ఒక 15 మినిట్స్ మనకి అది బాగా ఉడికిన తర్వాత ఇందాకలో మనం పక్కన పెట్టుకున్నాం కదా పాస్తా ఉడికించుకొని, వాటిని కూడా కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఏదన్నా ఇంకా సరిపోకపోతే కొంచెం సాల్ట్ అవి చూసుకొని సరి చేసుకోవటమేనండి. చూసారు కదా ఎంత రుచికరమైన టేస్టీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి మరి ట్రై చేయండి. ఇక్కడ మా వాడైతే ఎప్పుడెప్పుడు తిందామని ఆతృతగా ఉన్నాడు. అదిగో చూడండి ఎలా ఉంది మోక్ష. సూపర్. మా వీడియో కన్నా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్